ఎజ్రా గ్రంథము 1 నుండి 10 అధ్యాయాలు. అధ్యాయం 1. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించును. 2. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. 3 కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. 4 మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమయొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. 5 అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. 6 మరియు వారి చుట్టూనున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. 7 మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. 8 పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. 9 వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 10 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయ్యుండెను. 11 బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకుని వచ్చును. అధ్యాయం 2. 1 బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి 2 యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వై రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క లెక్క ఇది. 3 పరోషు వంశస్థులు 2172. 4 షెఫట్య వంశస్థులు 372. 5 ఆరహు వంశస్థులు 775. 6 పహత్మోయాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతో కూడా 2812. 7 ఏలాము వంశస్థులు 1274. 8 జత్తు వంశస్థులు 945. 9 జక్కై వంశస్థులు 760 మంది. 10 బానీ వంశస్థులు 642. 11 బేబై వంశస్థులు 623. 12 అజ్గాదు వంశస్థులు 1222. 13 అదోనీకాము వంశస్థులు 666. 14 బిగ్వై వంశస్థులు 2076. 15 ఆదీను వంశస్థులు 484. 16 అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. 17 బెజై వంశస్థులు 323. 18 యోరా వంశస్థులు 112. 19 హాషుము వంశస్థులు 223. 20 గిబ్బారు వంశస్థులు 95. 21 బేత్లెహేము వంశస్థులు 123. 22 నెటోపా వంశస్థులు 76. 23 అనాతోతు వంశస్థులు 128. 24 అజ్మావెతు వంశస్థులు 42. 25 కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు 743. 26 రామా, గెబ అనువారి వంశస్థులు 621. 27 మిక్మిషు వంశస్థులు 123. 28 బేతేలు హాయి మనుష్యులు 222. 29 నెబో వంశస్థులు 72. 30 మగ్బీషు వంశస్థులు 176.
31 ఇంకొక ఏలాము వంశస్థులు 1254. 32 హారీము వంశస్థులు 320 మంది. 33 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు 725. 34 ఎరికో వంశస్థులు 345. 35 సెనాయా వంశస్థులు 3630 మంది. 36 యాజకులలో యేషూవ ఇంటివారైన యెదాయా వంశస్థులు 973. 37 ఇమ్మేరు వంశస్థులు 1072. 38 పషూరు వంశస్థులు 1247. 39 హారీము వంశస్థులు 1017. 40 లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి 74. 41 గాయకులలో ఆసాపు వంశస్థులు 128. 42 ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబై అనువారందరి వంశస్థులు 139. 43 నెతీనీయులలో జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు. 44 కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు. 45 లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కూబు వంశస్థులు. 46 ఆగాబు వంశస్థులు షల్మై వంశస్థులు హానాను వంశస్థులు. 47 గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు. 48 రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు. 49 ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు బేసాయి వంశస్థులు. 50 అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూసీము వంశస్థులు. 51 బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు. 52 బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు. 53 బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు. 54 నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు. 55 సొలొమోను సేవకుల వంశస్థులు సొట్టి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు. 56 యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు. 57 షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమీ వంశస్థులు. 58 నెతీనీయులను సొలొమోను సేవకుల వంశస్థులను అందరును కలిసి 392. 59 మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. 60 వారు ఎవరనగా దెలాయా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు 672. 61 మరియు యాజకులలో హబాయా వంశస్థులు హాక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లై యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిల్లై అని పిలువబడినవాని వంశస్థులు. 62 వీరు వంశావళి లెక్కలో తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. 63 మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగలయొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను. 64 సమాజము యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయెను. 65 వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును 7,337. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును 200 మంది ఉండిరి. 66 వారి గుర్రములు 736. వారి కంచరగాడిదలు 245. 67 వారి ఒంటెలు 435. గాడిదలు 6,720 ఉండెను. 68 కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. 69 పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,70,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. 70 యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ పట్టణములందు కాపురము చేసిరి.
అధ్యాయం 3. 1 నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి 2 యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి. 3 వారు దేశమందు కాపురస్థులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి. 4 మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి. 5 తరువాత నిత్యమైన దహనబలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. 7 మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. 8 యెరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరును పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడుగల లేవీయులను యెహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి. 9 యేషూవయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోదవ్యా కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి. 10 శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. 11 వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. 12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. 13 ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. అధ్యాయం 4. 1 అంతట యూదా వంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైన వారు చెర నివారణయైన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని 2 జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. 3 అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి. 4 దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. 5 మరియు పారసీక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోను పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. 6 మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. 7 అర్తహషస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. 8 మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్త యొద్దకు పంపిరి.
9 అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షింషయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయియులును అపర్సత్కాయిలును టర్పెలాయిలును అపార్సాయులును అర్కెవాయులును బబులోను వారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును 10 గనుడును శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది ఇవతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును నది ఇవతలనున్న తక్కిన వారును ఉత్తరము 1 వ్రాసిరి. 11 వీరు రాజైన అర్తహషస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది ఇవతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయున్నదేమనగా 12 తమ సన్నిధి నుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు. 13 కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఇయకయుందురు. అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును. 14 మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. 15 మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. 16 కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడిన ఎడల నది ఇవతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు. 17 అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షింషయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండు తక్కిన వారికిని మీకు క్షేమసంప్రాప్తియగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా 18 మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము. 19 అందువిషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. 20 మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. 21 కాబట్టి ఇప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి. 22 ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండా చూడుడి అని సెలవిచ్చెను. 23 రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షింషయికిని వీరిపక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదుల యొద్దకు వచ్చి బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లు చేయగా 24 యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. అధ్యాయం 5 1 ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా 2 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషూవయును లేచి యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచు వచ్చిరి. 3 అంతట నది ఇవతల అధికారి అయిన తత్తెనయ్యును షెతర్బోజ్నయ్యును వారి పక్షముననున్నవారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా 4 ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి. 5 యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టియుంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. 6 నది ఇవతల అధికారి అయిన తత్తెనయ్యును షెతర్బోజ్నయ్యును నది ఇవతల నుండు వారి పక్షముగానున్న అపర్సెకాయులును రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు. 7 రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక. 8 రాజవైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది. అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియగుచున్నది. 9 ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. 10 వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేర్లను అడుగగా 11 వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి,
మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలోనొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము. 12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. 13 అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. 14 మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి 15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అనునతనికి అప్పగించి, నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 16 కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. 17 కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయము చేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. అధ్యాయం 6 1 అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా 2 మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న ఈ సంగతి కనబడెను. 3 రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది, బలులు అర్పింపతగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలును దాని వెడల్పు 60 మూరలును ఉండవలెను. 4 వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్తం రాణులచేతను కట్టింపబడవలెను. దాని వ్యయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. 5 మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసుకునివచ్చిన దేవుని మందిరము యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. 6 కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను, నది అవతల అధికారి అయిన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నై అను నీవును నది అవతల మీతో కూడనున్న అపర్సకాయులను యూదుల జోలికి పోక 7 దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. 8 మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి, అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయుపని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దాని ఇయ్యవలెను. 9 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొర్రపొట్టేళ్లేగాని గొర్రెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులను జీవించునట్లు ప్రార్థన చేయు నిమిత్తమై వారు చెప్పిన దానిని బట్టి ప్రతిదినమును తప్పకుండా 10 వారికి కావలసినదంతయు ఇయ్యవలెను. 11 ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటివెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాశి చేయబడును. 12 ఏ రాజులేగాని ఏ జనులేగాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చేయిచాపిన ఎడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే ఈ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. 13 అప్పుడు నది ఇవతల అధికారి అయిన తత్తెనయ్యును షెతర్బోజ్నయ్యును వారి పక్షముననున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి. 14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీక దేశపు రాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి. 15 రాజైన దర్యావేషు ఏలుబడియందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను.
16 అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి. 17 దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను 200 పొట్టేళ్లను 400 గొర్రెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. 18 మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. 19 చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించిరి. 20 యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి. 21 కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రత నుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందముతో ఆచరించిరి. 22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయమును వారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను. అధ్యాయం 7 ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడైయుండెను. సెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కీయా కుమారుడు, 2 హిల్కీయా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, 3 అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, 4 మెరాయోతు జెరహ్యా కుమారుడు, జెరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, 5 బుక్కీ అబీషూవ కుమారుడు, అబీషూవ ఫీనెహాసు కుమారుడు, ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. 6 ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. 7 మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. 8 రాజు ఏలుబడియందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. 9 మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. 10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. 11 యెహోవా ఆజ్ఞల వాక్యములయందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త ఇచ్చిన తాకీదు నకలు 12 రాజైన అర్తహషస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగు సెలవిచ్చెను. 13 చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజుచేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేమనగా 14 మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. 15 మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలెను. 16 మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలెను. 17 తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. 18 మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీవారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. 19 మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. 20 నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకియ్యబడును. 21 మరియు
రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాని చేయవలెను. 22,000 తూముల గోధుమలు, 200 మణుగుల వెండి, 300 తూముల ద్రాక్షారసము, 300 తూముల నూనె, లెక్కలేకుండా ఉప్పును ఇయ్యవలెను. 23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదికిని అతని కుమారుల మీదికిని కోపమెందుకు రావలెను. 24 మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి. 25 మరియు ఎజ్రా, నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలిసికొనిన వారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. 26 నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజు యొక్క చట్టముగాని, గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి, మరణశిక్ష అయినను, స్వదేశత్యాగమైనను, ఆస్తి జప్తి అయినను, ఖైదునైనను వానికి విధింపవలెను. 27 యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులను, రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. అధ్యాయం 8. 1 రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. 2 ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, 3 షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశావళికి 180 మంది పురుషులను లెక్కింపబడిరి. 4 పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎలియోయేనయు 200 మంది పురుషులను, 5 షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, 6 ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును 70 మంది పురుషులను, 7 ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, 8 షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు 80 మంది పురుషులను, 9 యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబద్యాయు 218 మంది పురుషులను, 10 షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును 160 మంది పురుషులను, 11 బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు 28 మంది పురుషులను, 12 అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును 110 మంది పురుషులను, 13 అదోనీకాము యొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును, యెహీయేలును, షెమయాయు 60 మంది పురుషులను, 14 బిగ్వయి వంశములో ఊతయ్యును, జబ్బూదును 70 మంది పురుషులను, 15 వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను, యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. 16 అప్పుడు నేను పెద్దలైన ఎలియెజెరు, అరియేలు, షెమయా, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జెకర్యా, మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి 17 కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. 18 మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరేబ్యాను, అతని కుమారులను, సహోదరులను, 18 మందిని తోడుకుని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. 19 హషబ్యాను, అతనితో కూడా మెరారీయుడగు యెషయాను, అతని బంధువులను, వారి కుమారులునైన 20 మందిని వారు తోడుకుని వచ్చిరి. 20 మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు. 21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకుని, మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. 22
మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించువారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండునుగాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించువారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. 23 మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. 24 గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి 25 మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 26,300 మణుగుల వెండిని 200 మణుగుల వెండి ఉపకరణములను 200 మణుగుల బంగారమును 27,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి 28 వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలయ్యున్నవి. 29 కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించు వరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. 30 కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలిసికొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకొనిరి. 31 మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచియున్నవారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున 32 మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 33 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి. 34 సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. 35 మరియు చెరలోనికి కొనిపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీయుల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరి కొరకు 12 ఎడ్లను 96 పొట్టేళ్లను 77 గొర్రెపిల్లలను పాపపరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి. 36 వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది ఇవతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. అధ్యాయం 9. 1 ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు 2 వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసికొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలును అధికారులను నిజముగా ముఖ్యులయ్యుండిరని చెప్పిరి. 3 నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికివేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని. 4 చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నా యొద్దకు కూడివచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. 5 సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి 6 నా దేవా నా దేవా నా ముఖము నీవైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి కిన్నుడనయ్యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగియున్నది. 7 మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. 8 అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి
మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లజేయునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మా ఎడల దయచూపియున్నాడు. 9 నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. 10 మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. 11 వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను. వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను. 12 కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానినప్పగించెదరని చెప్పిరి. 13 అయితే మా దుష్క్రియలను బట్టియు మా గొప్ప అపరాధములను బట్టియు ఈ శ్రమలన్నీయు మా మీదికి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి 14 ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునిన ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండునట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండునట్లును నీవు కోపపడుదువు గదా. 15 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవైయున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. అధ్యాయం 10. 1 ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా 2 ఏలాము కుమారులలోనొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి. అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. 3 కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టియు దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టియు ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. 4 లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడనుందుము. నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా 5 ఎజ్రా లేచి ప్రధాన యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా 6 ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. 7 చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. 8 మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలును చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజములో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. 9 యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణకుచుండిరి. 10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. 11 కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకునియుండుడి. 12 అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.
13 అయితే జనులు అనేకులయ్యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయములో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పనిమీద ఉంచవలెను. 14 మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావలెను అని చెప్పెను. 15 అప్పుడు అషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయ్యును వారికి సహాయులయ్యుండిరి. 16 చెర నుండి విడుదల నొందినవారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. 17 మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి. 18 యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనియున్నట్లు కనబడినవారు ఎవరనగా, యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయషేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును. 19 వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులయ్యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. 20 ఇమ్మేరు వంశములో అనానీ జబద్యా. 21 హారీము వంశములో మయషేయా, ఏలియా, షెమయా, యెహీయేలు, ఉజ్జియా. 22 పషూరు వంశములో ఎల్యోయేనై, మయషేయా, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎల్యాషా. 23 లేవీయులలో యోజాబాదు, షిమీ, కెలితా అను కెలాయా, పెతహయా, యూదా, ఎలీయెజెరు. 24 గాయకులలో ఎలాషీబు, ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. 25 ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా, ఇజ్జియా, మల్కీయా, మియామిను, ఎలియేజరు, మల్కియా, బెనాయా. 26 ఏలాము వంశములో మత్తన్యా, జకర్యా, యెహీయేలు, అబ్దీ, ఎరేమోతు, ఏలీయా. 27 జత్తు వంశములో ఎల్యోయేనై, ఎలాషీబు, మత్తన్యా, ఎరేమోతు, జాబాదు, అజీజా. 28 బేబై వంశములో యెహోహానాను, హనన్యా, జబ్బై, అత్లాయి. 29 బానీ వంశములో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు. 30 రామోతు. పహత్మోయాబు వంశములో అద్నా, కెలాలు, బెనాయా, మయషేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే. 31 హారిము వంశములో ఎలీయెజెరు, ఇష్షియా, మల్కియా, షెమయా. 32 షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమర్యా. 33 హాషుము వంశములో మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీపేలెటు, ఎరేమై, మనష్షే, షిమీ. 34 బానీ వంశములో మయదై, అమ్రాము, ఉయేలు. 35 బెనాయా, బేద్యా, కెలూహు. 36 వన్యా, మెరేమోతు, ఎలాషీబు. 37 మత్తన్యా, మత్తెనై, యహషావు. 38 బానీ, బిన్నూయి, షిమీ. 39 షిలెమ్యా, నాతాను, అదాయా. 40 మక్నద్బై, షామయి, షారాయి. 41 అజ్రేలు, షెలెమ్యా, షెమర్యా. 42 షల్లూము, అమర్యా, యోసేపు. 43 నెబో వంశములో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దై, యోవేలు, బెనాయా అనువారు. 44 వీరందరును అన్య స్త్రీలను పెండ్లి చేసుకునియుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.